రిటైర్ ఉద్యోగుల జీవితాలు అగమ్యగోచర పరిస్థితిలో ఉన్నాయి. గత 2 ఏళ్లుగా వారికి రావాల్సిన బెనిఫిట్స్ ఆగిపోవడంతో మనస్తాపానికి గురవుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల వల్లే ఈ కష్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. అసలు రిటైర్డ్ ఉద్యోగులకు ఈ కష్టాలు ఎందుకు వచ్చాయి? ఎన్ని వేల కోట్లు పెండింగ్లో ఉన్నాయి? ఇప్పటి వరకు ఎన్ని నిధులు విడుదలయ్యాయి? ఇంకా రావాల్సిన నిధులెన్ని? నిధుల జాప్యంతో ఒకవైపు ఉద్యోగులు ప్రాణాలు వదులుతుంటే మరి వారి ప్రాణాలకు సమాధానం చెప్పేదెవరు? రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు తీరడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది? తెలంగాణలో రిటైర్డ్ అయిన ఉద్యోగుల బాధలు వర్ణనాతీతం. గత 2 ఏళ్లుగా రిటైర్ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి నెల మొదటి తేదీన రావాల్సిన పెన్షన్ 15 నుంచి 20వ తేదీ మధ్యలో రావడంతో ఇంటి అద్దె కట్టుకోవడానికి రోజువారీ ఖర్చులకు డబ్బులు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆరోగ్య సమస్యలు వస్తే ఆదుకునే దిక్కు లేక వెలువెల్లాడిపోతున్నారు. రిటైర్ అయ్యాక వచ్చే బెనిఫిట్స్తో హాయిగా మిగతా జీవితాన్ని గడుపుదామనుకున్న ఉద్యోగుల ఆశలు తెలంగాణ ప్రభుత్వం నిరాశ చేసింది. పెండింగ్ బిల్లులు ఎప్పుడొస్తాయో తెలియక బాధలో మంచాన్ని పట్టి ఎంతో మంది ఉద్యోగులు హార్ట్అటాక్తో చనిపోయారు. ఇన్నాళ్ళు సర్వీస్ చేసి రాష్ట్ర ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులకు కనీస మర్యాద కూడా దక్కక తీవ్ర క్షోభకు గురవుతున్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు ముఖ్యంగా రావాల్సినవి సకాలంలో పెన్షన్లు, పెండింగ్ బకాయిలు, మెడికల్ రియంబర్స్మెంట్, కొత్త పీఆర్సీ, రిటైర్డ్ బెనిఫిట్స్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ ఆగిపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. అధికారంలోకి వస్తే రైతులకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అధికారంలోకి రాగానే ప్రతిపక్షాల ఒత్తిడితో ఒకేసారి 22,000 కోట్లతో రైతులకు రుణమాఫీ చేసి తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి రాష్ట్రాన్ని నెట్టేశారు. దానికి తోడు గత ప్రభుత్వం చేసిన అప్పులు కూడా తోడయ్యాయి. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని రిటైర్ ఉద్యోగులు సమ్మె చేయడంతో వారిపైన సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉందని, బయట ఎవరూ అప్పివ్వడం లేదని, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు విడుదల చేయడానికి ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. దీంతో బకాయిలు వస్తాయో రావో అని ఉద్యోగులు ఇంకా ఆవేదనకు లోనవుతున్నారు. అత్యవసర సమయాల్లో చేతిలో డబ్బు లేక అర్ధంతరంగా ప్రాణాలు వదులుతున్నారు. గత ప్రభుత్వం నుంచి 4,500 కోట్లకు పైగా బకాయిలు వచ్చాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. వివిధ రకాల బిల్లులతో కలిపి 10,000 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్ లో ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. రిటైర్డ్ ఉద్యోగుల సమ్మెకు దిగొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వారితో చర్చలు జరిపి ప్రతి నెల 700 కోట్ల చొప్పున విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటి వరకు 1,752 కోట్ల బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసింది. న్యూ ఇయర్ సందర్భంగా గత నెల డిసెంబర్లో 713 కోట్ల నిధులను విడుదల చేసింది. వాటితో పాటుగా అత్యవసర నిధుల కింద మెడికల్ బిల్లులు 200 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. ఒకవైపు ప్రభుత్వంతో పోరాడి బకాయిలను ఉద్యోగులు విడుదల చేయించుకుంటే మరోవైపు వారికి రావాల్సిన డబ్బుల కోసం సెక్రటేరియట్ ఉద్యోగులు కమిషన్ల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఒక్కో ఉద్యోగి నుంచి వారికి రావాల్సిన మొత్తంలో 10 నుండి 20% కమిషన్ల పేరుతో కాజేస్తున్నారట. గత్యంతరం లేక కొంతమంది ఉద్యోగులు కమిషన్లు ఇచ్చి వారి డబ్బులు తీసుకుంటున్నారని వాపోతున్నారు. సెక్రటేరియట్ ఉద్యోగులపైన ఫిర్యాదు చేద్దామంటే వారి వెనకాల డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఆయన భార్య హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఎవరికి కంప్లైంట్ చేయాలో తెలియక మానసిక క్షోభకు గురవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఎంతో మేలు జరుగుతుందని భావించిన ఉద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేసి తప్పు చేశామనే భావనలో ఉన్నారట. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రిటైర్ అయిన ఉద్యోగులు ఉద్యోగం చివరి రోజే సాయంత్రం అన్ని బెనిఫిట్స్తో ఇంటికి వెళ్లేవాళ్ళు.
పెన్షన్లు సైతం ప్రతి నెల 1వ తేదీనే వచ్చేవి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఉద్యోగులకు విలువ లేకుండా పోయిందని బాధపడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని రిటైర్డ్ ఉద్యోగులు అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఇప్పటి వరకు వారికి రావాల్సిన నిధులు మొత్తం కొంత విడుదల చేసినప్పటికీ పూర్తిగా విడుదల చేసి ఆదుకోవాలని కోరుకుంటున్నారు. ప్రభుత్వ పరిస్థితి చూస్తే అందుకు భిన్నంగా కనిపిస్తోంది. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు పూర్తి స్థాయిలో మాఫీ అయ్యేందుకు ఇంకా సమయం పట్టేలా కనిపిస్తోంది. ఉద్యోగుల ఆగ్రహానికి గురైతే రాజ్యాలే మారిపోయిన చరిత్రలున్నాయి. అది గ్రహించి ఉద్యోగుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో చూడాలి మరి.